హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శివంగి వ్లాగ్స్. లాస్ట్ ఇయర్ నేను మీకు ఒక విషయం చెప్పాను, అది గుర్తుందో గుర్తులేదు నాకైతే తెలీదు. ఏంటంటే నెక్స్ట్ జూలైలో మా హస్బెండ్ బర్త్డే అనమాట, ఆగస్ట్లో నా బర్త్డే అనమాట, సెప్టెంబర్లో మన మోక్షమ బర్త్డే అనమాట. మా ముగ్గురు బర్త్డేస్ కూడా ఒకరి తర్వాత ఒకరిది అలా వస్తాయి. నేను లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి చెప్పాను ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే కల్లా నాకు 100K సబ్స్క్రైబర్స్ అవ్వాలి, ప్లీజ్ మీ అందరూ కూడా నాకు సిల్వర్ ప్లే బటన్ని గిఫ్ట్గా ఇవ్వండి అని చెప్పి నేనైతే మిమ్మల్ని అడిగాను. చాలా మంది నాకు సపోర్ట్ చేస్తూ ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చారు. ఇంకొంచెం మంది ఉన్నారు. సో ప్లీజ్ అండి, ఇంకొక 1 మంత్ ఉందన్నమాట. మోక్ష ప్లీజ్ అండి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఒకసారి చూస్ చేసుకోరా ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్ అనమాట. సిల్వర్ ప్లే బటన్ వల్ల నాకేమైనా డబ్బులు వచ్చేస్తాయి, లేకపోతే నాకేమైనా సిల్వర్ వచ్చేస్తుంది, గోల్డ్ వచ్చేస్తుంది అనేం కాదు. నాకు ఇంతమంది యూట్యూబ్ ఫ్యామిలీ ఉన్నారు అని చెప్పి యూట్యూబ్ నాకు ఇచ్చే ఒక గిఫ్ట్ లాంటిదనమాట. సో ప్లీజ్ అండి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేయండి. సో 100K సబ్స్క్రైబర్స్ అవ్వగానే నేను మీ అందరికీ కూడా గివ్ అవే నా తరపు నుండి ఇస్తాను. సో ఇంకొక 1 మంత్ ఉంది. ఇప్పటి వరకు నా బర్త్డేకి డెఫినెట్గా 100K అవుతారు అని చెప్పి నాకైతే నమ్మకం ఉండేది, కానీ ఈ 1 మంత్ అస్సలు సబ్స్క్రైబర్స్ ఏం పెరగలేదు అనమాట. సో నాకు భయం వేసి వస్తుంది, నిజంగా నాకు వస్తుందా నా బర్త్డేకి అని చెప్పేసి. బర్త్డేకి వచ్చింది అదొక అచీవ్మెంట్ కదా, సో దాని తర్వాత వచ్చినా సరే వచ్చింది ఉంటుంది, కానీ ఒక స్పెషల్ గుర్తింపు ఏమి ఉండదు. అదే బర్త్డేకి వస్తే నా బర్త్డేకి వచ్చింది అని చెప్పి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ప్లీజ్ అండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ డు సబ్స్క్రైబ్. మోక్ష చేసుకోండి, బిర్యానీ ఇస్తాను. థ్యాంక్స్. ప్లీజ్ చుమ్మా దేదా చుమ్మా.